ముఖ్యంగా ఈరోజు బీసీల కోసం ఏదైతే రిజర్వేషన్ కల్పించాలి, చట్టం తీసుకురావాలి, పార్లమెంట్లో దాన్ని కేంద్రం కూడా దాన్ని ఆమోదించాలి అనే దాంతో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో పెద్ద ఎత్తున ఈరోజు ఈ మూమెంట్ కోసం, ఈ బంద్ కోసం అన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ బీసీసీ అధ్యక్షులు పెద్దలందరూ కూడా జిల్లా నాయకత్వం కూడా సంపూర్ణంగా ఈ మద్దతు ప్రకటించడం జరిగింది. ఏదైతే తమిళనాడు తరహాలో అక్కడ బీసీలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు 9th షెడ్యూల్లో పెట్టడానికి కేంద్రానికి అన్ని పార్టీ నాయకత్వం వెళ్ళి ఆ రోజు ఒత్తిడి తీసుకొచ్చి తమిళనాడులో దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించి సేమ్ ఈరోజు తెలంగాణ పరిస్థితులు తమిళనాడులో కూడా ఉండే. ఈ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీల ఎంపీలు ఏదైతే కేంద్రానికి వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టించి తెలంగాణ రాష్ట్రానికి కూడా బీసీలకి రిజర్వేషన్ పెంచి ఎంతైతే బీసీల పాపులేషన్ ఉందో ఆ రకంగా సెన్సస్ ని చేపట్టినాం కాబట్టి ఆ రకంగా రిజర్వేషన్ కూడా బీసీలకి కల్పించే వరకు అందరం కూడా కంకణబద్దులై ఒకటై బీసీలకు రిజర్వేషన్ వచ్చే వారికి ముందు నిలబడి కొట్లాడాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో బిల్లు పెట్టడం కానీ, ఆర్డినెన్స్ తీసుకురావడం కానీ, గవర్నర్కి పంపడం కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపడం కానీ, ఈరోజు బంధుకు కానీ అన్నింటికీ ముందున్న విధంగా తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ కల్పించే వరకు మేము చిత్తశుద్ధితో ముందుంటామని చెప్పి దానితో పాటు అప్పటి వరకు పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో కూడా 42% పైన తప్పనిసరిగా బీసీలకి కాంగ్రెస్ పార్టీలో సంచిత స్థానం కల్పించని కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి సభాముఖంగా